నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా సాగిస్తున్నారు. వైసీపీ అభ్యర్థులపై దాదాపు కసరత్తు కొలికి వచ్చింది. 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీల జాబితా వెలువడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు టీడీపీ, జనసేన అభ్యర్థులపై అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఎవరికి వారే తామంటే తామే అభ్యర్థులమని ప్రకటించుకుంటున్నారు. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన మధ్య గొడవలు జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల టీడీపీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని పాటించకుండా ఇష్టానుసారం 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారనే కోపంతో జనసేనాని పవన్ కూడా 2 నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తేల్చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన మధ్య సీట్ల విషయమై వారం 10 రోజుల్లో స్పష్టత ఇచ్చేందుకు ఇరు పార్టీల ముఖ్య నేతలు కసరత్తు మొదలుపెట్టినట్టు వార్తలొస్తున్నాయి. అయితే సీట్లు, నియోజకవర్గాల విషయంలో చంద్రబాబు, పవన్లో ఎవరు పైచేయి సాధిస్తారనే చర్చకు తెరలేచింది. జనసేనకు కనీసం 40 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాలు ఇస్తే తప్ప ఆ పార్టీ నుంచి టీడీపీకి ఓట్ల బదిలీ జరగదని కాపు నేతలు హెచ్చరిస్తున్నారు. 40 సీట్లు అనేవి కనిష్ట సంఖ్యగా కాపు నేతలు అంటున్నారు. సీట్ల విషయంలో ఏమాత్రం అటు ఇటైనా పొత్తు వికటించే ప్రమాదం పొంచి ఉందని జనసేన నేతలే బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు. ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి, కానీ వాస్తవాలు వేరుంటాయి. నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. అది పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, పాపం చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు R అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు, రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. దీంతో జనసేనకు ఎన్ని సీట్లు, ఎక్కడెక్కడ ఇవ్వాలనే విషయమై మొదట తన పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారని తెలుస్తుంది. అయితే జనసేన బెదిరింపులకు భయపడి 20కి మించి అసెంబ్లీ, 2 స్థానాలకు మించి లోక్సభ స్థానాలను కట్టబెడితే చేతుల అధికారాన్ని జగన్ చేతిలో పెట్టినట్టే అని చంద్రబాబును టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారని సమాచారం. దీంతో జనసేనకు సాధ్యమైనన్ని తక్కువ సీట్లు ఇవ్వడంపై చంద్రబాబు దృష్టి సారించారు. అయితే చంద్రబాబు మోసపూరిత స్వభావం తెలిసిన కాపు ఉద్యమ నాయకులు కనీసం 60 సీట్లు అడిగితే 40కి టీడీపీ దిగివస్తుందని, లేదంటే అసలుకే ఎసరు వస్తుందని పవన్కు హితోపదేశం చేశారని తెలిసింది. అందుకే సీట్లు, బలమైన నియోజకవర్గాలను తీసుకునే విషయంలో బాబు మాయమాటలకు లొంగిపోవద్దని పవన్ గట్టి పట్టుదలతో ఉన్నట్టు జనసేన నాయకులు చెబుతున్నారు. టీడీపీ, జనసేన మధ్య సీట్లు, నియోజకవర్గాల కేటాయింపు డైలీ సీరియల్ను తలపిస్తుంది. 2 పార్టీల మధ్య సీట్ల పంపిణీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో చివరి వరకు ఈ తతంగాన్ని కొనసాగించి తడిగుడ్డతో బాబు గొంతు కోస్తాడనే అనుమాన, భయం జనసేన నేతలను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి సీటు తమదే అని లెక్కలేసుకొని జనసేనకు చెందిన నేతలు అప్పుడే ఎమ్మెల్యేలు అయిపోయామనే ఊహాలోకంలో విహరిస్తున్నారు. అయితే తిరుపతి సీటును జనసేనకి ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా లేనట్టు సమాచారం. ఇందుకు చంద్రబాబు వాయిస్తో తిరుపతి నియోజకవర్గ ఓటర్లకు వచ్చిన ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ IVRS ఫోన్ కాల్సే నిదర్శనం. రాయలసీమలో అంతో ఇంతో తమకు బలం ఉన్న నియోజకవర్గంగా తిరుపతి గురించి జనసేన నేతలు చెబుతుంటారు. అలాంటి సీటుకే దిక్కులేకపోతే ఇక జనసేనకు సీములో ఇచ్చే ఉద్దేశం ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. శివనాగేశ్వరరావు అయితే 1 నొక్కండి, ఎర్రల దివాకర్ రావు అయితే 2 నొక్కండి, ఆకుల నరసింహరావు అయితే 3 నొక్కండి, కొమ్ము రామారావు అయితే 4 నొక్కండి. వీరెవరు నచ్చకపోతే 0 నొక్కి మీకు నచ్చిన అభ్యర్థి పేరు చెప్పండి. నమస్కారం, ఉంటాను.
వైసీపీ సిద్ధమంటూ ప్రత్యర్థులకు విసిరిన సవాల్కు కౌంటర్గా జనసేన స్పందించడం విశేషం. మేము సిద్ధం అంటూ జనసేన ఫ్లెక్సీలను వైసీపీకి దీటుగా తెరపైకి తెచ్చింది. ఇందులో కాపు ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా ఫోటో ప్రచురించడం గమనార్హం. అలాగే పవన్ కళ్యాణ్ ఫోటోను హైలైట్ చేయడం విశేషం. జనసేన ప్రచారం చేస్తున్న మేము సిద్ధం పోస్టర్లో చంద్రబాబు, లోకేష్ ఫోటోలకు స్థానం దక్కకపోవడం చర్చనీయాంశమైంది. వైసీపీని ఢీకొట్టే పార్టీ జనసేన మాత్రమే అని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నాయి. పొత్తుపోయి నీళ్లు నీడలు కమ్ముకున్న నేపథ్యంలో మేము సిద్ధం అంటూ జనసేన ఒంటెత్తు పోకడలతో వ్యవహరించడం టీడీపీకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఈ పరిణామాలన్నీ టీడీపీ, జనసేన అధినేతలు ఎలా తీసుకుంటారో చూడాలి. ఇక చివరిగా సొంత పార్టీలోనే అభ్యర్థుల ఎంపికపై చివరి వరకు నాంచివేత ధోరణిలో వ్యవహరించే చంద్రబాబు మిత్రపక్ష పార్టీకి ఉదారంగా సీట్లు కట్టబెడతారని అనుకోవడం అవివేకమే. అందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లో పైచేయి ఎవరు సాధిస్తారనే చర్చ జరుగుతుంది. సో ఇదండి ఇవాల్టి ఫోకస్. రేపు మరొక ఫోకస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.